హలో మరియు నమస్కార్. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ఇవాళ నేను మీ అందరితో లివర్ రోగులు తమ ఆహారంలో ఏవేవి పదార్థాలను చేర్చుకోవచ్చు, ఏవేవి పదార్థాలను నివారించాలి అనే విషయంపై మాట్లాడబోతున్నాను. మీకు లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఫ్యాటీ లివర్, లివర్లో వాపు, హెపటైటిస్ లేదా సిరోసిస్ ఉంటే ఈ వీడియో మీకోసం చాలా అవసరం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం లివర్ రోగులు ఏమి తినాలి, ఏమి అస్సలు తినకూడదు. ముందుగా లివర్ రోగులు ఏమి తినాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. హరిత కూరగాయలు అంటే సొరకాయ, బీరకాయ, తింద, పర్వల్, క్యారెట్, బీట్రూట్ ఇవి లివర్ను శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. పండ్ల విషయానికి వస్తే యాపిల్, బొప్పాయి, దానిమ్మ, నాష్పతి వంటి పండ్లు తినవచ్చు. కానీ ఇవి ఎక్కువ తీపిగా ఉండకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పండ్లను సులభంగా తినడం ద్వారా మీరు మీ లివర్లో ఉన్న వాపును కూడా తగ్గించుకోవచ్చు, ఇన్ఫ్లమేషన్ను కూడా తగ్గించుకోవచ్చు. నేను మీకు చెప్పిన ఆ కూరగాయలు, పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి సహజంగా హీలింగ్ శక్తిని కలిగి ఉంటాయి మరియు లివర్లో ఏర్పడిన ఎలాంటి వాపును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. అదేవిధంగా మీరు గోధుమ రొట్టి, దలియా, ఓట్స్ మరియు జొన్నలను కూడా తినవచ్చు. ఈ గోధుమ, దలియా, ఓట్స్ లేదా జొన్న ఇవి మన జీర్ణక్రియను సులభతరం చేస్తాయి మరియు లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. అదేవిధంగా మీరు ప్రోటీన్ కూడా సరైన రూపంలో, సరైన పరిమాణంలో ఆహారంలో చేర్చవచ్చు. ఇవి కూడా మీ లివర్లో ఏర్పడిన వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు మునగపప్పు, కందిపప్పు మరియు తక్కువ కొవ్వు ఉన్న పాలను కూడా మీరు తీసుకోవచ్చు. ప్రోటీన్ అనేది లివర్ను మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది. ఇంకా మీరు నీటిని కూడా తాగవచ్చు. నీటిలో అంటే మీరు సాదా నీటిని కూడా తాగవచ్చు. మీరు కొబ్బరి నీరు కూడా తాగవచ్చు, నిమ్మకాయ నీరు తాగవచ్చు, అలాగే తేలికపాటి గోరువెచ్చని నీరు కూడా తాగవచ్చు. అలాగే అల్లం నీరు కూడా తాగవచ్చు. కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు లేదా అల్లం నీరు అన్నీ కూడా తాగవచ్చు. ఇవి మీ లివర్లో ఏర్పడిన వాపును, ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి లివర్లో ఏర్పడిన వాపును నెమ్మదిగా తగ్గిస్తాయి మరియు మీ లివర్ను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. రోజంతా మీరు కొద్ది కొద్దిగా నీరు తాగితే దాంతో మీ లివర్ పనితీరు కూడా చాలా మెరుగవుతుంది. ఇప్పుడు మనం లివర్ సమస్యలు ఉన్నవారు అసలు ఏమి తినకూడదో గురించి మాట్లాడుకుందాం. అందులో ముఖ్యంగా మద్యం పూర్తిగా మానేయాలి. కొంచెమైనా ఎక్కువైనా మద్యం లివర్కు అత్యధికంగా హాని చేస్తుంది. రెండవది వేయించినవి మరియు జంక్ ఫుడ్లు, ఉదాహరణకు సమోసా, పకోడీ, చిప్స్, పిజ్జా, బర్గర్ వంటివి. వీటిని మీరు తప్పుకోవాలి. మూడవది ఎక్కువ తీపి పదార్థాలు, ఉదాహరణకు మిఠాయి, కేక్, చాక్లెట్, కూల్ డ్రింక్స్. ఇవి మీ లివర్లో ఇంకా ఎక్కువ కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి మరియు లివర్ పనితీరును ఏమి చేస్తాయి, అసమతుల్యతకు గురి చేస్తాయి. మరియు ముఖ్యంగా అచారు, ఉప్పు, పాపడ్. ముఖ్యంగా మీ కాళ్లలో లేదా పొట్టలో ఊబకాయం వస్తే మీరు ఉప్పు పరిమాణాన్ని తగ్గించాలి. ఉప్పు అనేది అచారులో ఎక్కువగా ఉంటుంది, నమకిన్లో కూడా ఉంటుంది, అలాగే పాపడలో కూడా అత్యధికంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ కాళ్లలో ఊబకాయం, పొట్టలో కూడా ఊబకాయం వస్తున్నదని చూస్తే ఎక్కువ ఉప్పు తీసుకోవడం మానేయండి. భారీ నాన్ వెజ్ డైట్ ను కూడా తప్పించండి. ఉదాహరణకు రెడ్ మీట్, ఎక్కువ ఆయిల్లో వండిన మాంసం లేదా చేపలు వంటివి. ఇది లివర్ పై ఒత్తిడిని పెంచుతుంది. ఇది లివర్ పనితీరును దెబ్బతీస్తుంది. ఇప్పుడు తినడానికి సరైన విధానం ఏమిటి అంటే, మీరు రోజులో 3 నుంచి 4 సార్లు కొద్దిగా తింటే ఇది మీ లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. చాలా రాత్రి వరకు తినకండి. 11 గంటలు, 12 గంటలు అవుతున్నప్పుడు మీరు తింటే అది కూడా మీ లివర్ పనితీరును డిస్టర్బ్ చేస్తుంది. ఖాళీ కడుపుతో ఎక్కువసేపు ఉండకండి మరియు ప్రతిరోజు తేలికపాటి వాకింగ్ తప్పనిసరిగా చేయండి. మీరు తేలికపాటి వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేస్తే అది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అలాగే లివర్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. అందువల్ల నేను ఆశిస్తున్నాను మీరందరూ అర్థం చేసుకున్నారని. లివర్కు సంబంధించిన రోగి అయినా, అతనికి హెపటైటిస్ ఉన్నా, లివర్ సిరోసిస్ ఉన్నా, ఫ్యాటీ లివర్ అయినా, లివర్లో వాపం వచ్చినా మీరు ఎలాంటి డైట్ తీసుకోవచ్చు మరియు మీ లివర్ పనితీరును ఎలా మెరుగుపరుచుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.